తెల్లని పాలతో ఆరోగ్యం అనుకున్నాం, కానీ ఆ తెల్లని పాలే మృత్యుపాసం అవుతాయని ఊహించలేకపోయాం. గోదావరి కట్టున వెన్నెల కురిసినట్టు ఉండే ఆ నగరం ఈరోజు కన్నీటి నదిగా మారిపోయింది. పాలమ్మేవాడు ప్రాణాలు తీస్తాడనుకోలేదు, పాలే కదా అని తాగితే కాలం ముగుస్తుందని తెలియదు. స్వార్థం కోసం చేసిన కల్తీ ఆ ఇళ్లకు మిగిల్చింది తీరని ఆవేదన ఒక్కటే. అమ్మ చేతి పాల గ్లాసులో అమృతం ఉండాలి, కానీ అధర్మపు విషయం ఉండకూడదు కదా. పసిపాపల ఆకలి తీర్చాల్సిన ఆ పాలే పచ్చని సంసారాల్లో చిచ్చురేపాయి. కొన్ని ప్రాణాలు గాలిలో కలిసాయి, మరికొన్ని గుండెలు శోక సంద్రంలో మునిగాయి. కాసుల కోసం కృతపడే మనుషులారా, మీరు కలిపింది పాలల్లో విషయం కాదు, ఒక తల్లి నమ్మకంలో విషయం, ఒక తండ్రి ఆశల్లో విషయం. మనుషుల ప్రాణాల కంటే మురికి కాసులే ఎక్కువయ్యాయా? నేడు రాజమండ్రి, రేపు మరో ఊరు. కల్తీ చేసేవాడికి కఠిన శిక్ష పడే వరకు, అమ్మ నమ్మకం గెలిచే వరకు మనం ప్రశ్నిస్తూనే ఉందాం. తినే ఆహారంలో, తాగే పానీయంలో స్వార్థాన్ని కాదు, మానవత్వాన్ని వెతకండి. మళ్ళీ ఏ ఇల్లు కల్తీ పాలతో కన్నీటి పాలు కాకూడదు.